ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని ఈనాటి ఈ హైదరాబాద్లోని వనస్థలిపురంలోని ఫెయిత్ హోమ్ బైబిల్ స్టడీని ప్రారంభం చేసుకుందాం. లెట్ us ప్రే. దయగల తండ్రి, జీవగల దేవా, నీ పరిశుద్ధమైన పదాలకు వెళ్ళలేని స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞత స్తుతులు మనసారా మరొకసారి హృదయపూర్వకంగా చెల్లిస్తున్నాం తండ్రి. మీ మహాకృపలో ఈ రీతిగా మీ పాద సన్నిధానంలో చేరి ఈ రీతిగా మేము బైబిల్ స్టడీ కలిగి ఉండడానికి మీరు కృపనిచ్చినందుకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన ఆయుష్షు, ఆరోగ్యం, ఆత్మ సంబంధమైన దీవెనలు అన్నిటి విషయమై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ముఖ్యంగా తండ్రి, మీరు సంకల్పించి ప్రభు ద్వారా మాకు ఇచ్చిన రక్షణ, అది అద్భుతం, అది అద్వితీయం, అది మీరే ఇవ్వగలరు. ప్రభు ద్వారా, ప్రభు బలియాగం ద్వారానే, ప్రభు ద్వారానే అది కలిగింది. ఇంకెవరికైనా కలుగుతుంది, ఇంకెవరు రక్షించలేరు. గొప్ప రక్షణ, మీకు స్తోత్రాలు. దయగల తండ్రి, మీకు వందనాలు. మేము మీ రక్షణలో ఆనందిస్తూ, పరిచర్య ధర్మంలో అభివృద్ధి చెందుతూ, ప్రభు సారూప్యతలకు వస్తూ, ప్రభు రాకడకు ఎదురు చూస్తూ మేము శుభ నిరీక్షణ సాగునట్లు పరిశుద్ధాత్మని ద్వారా జరిగిస్తున్న కార్యాలన్నిటిని బట్టి కూడా స్తుతిస్తూ ఉన్నాం. దయాళుడైన తండ్రి, మీ పరిశుద్ధమైన పాదాలకు వెళ్ళలేని స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞత స్తుతులు మనసారా మరొకసారి హృదయపూర్వకంగా చెల్లిస్తున్నాం. ఈ దినం కూడా మీ దివ్య వాక్యం మమ్మల్ని దర్శించండి. మహిమ మీరే పొందండి. సహాయం చేయండి. క్రీస్తేసు ప్రభు ద్వారా విశ్వాసంతో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, మనం ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనం. స్త్రీలారా, యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి. ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి. ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి. మళ్ళా చదువుతాను. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనం. స్త్రీలారా, యెహోవా మాట వినుడి, చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి. ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి. ఇంకొక వాక్య భాగం కూడా మనం చదువుకుందాం. నూతన నిబంధనలో యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8, 9 వచనాలు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8, 9 వచనాలు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకొనుడి.
ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమునకును, మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. ఈ 2 వచనాలు మనం బాగా గమనిస్తే 2 వచనాలు ఇర్మియా గ్రంథంలో మనం చూసాము. ఇర్మియా గ్రంథంలో 9వ అధ్యాయం 20వ వచనం మనం చూసాం. ఇర్మియా గ్రంథం అందులో మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్చుడి. ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్చుడి. రోదనము చేయ నేర్పుడి, అంగలార్పు విద్య నేర్చుడి అనే మాట చూస్తున్నాం. యాకోబులో కూడా మనం ఇంతకుముందు చూసాం. యాకోబు 4:8 వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమునకును, మీ ఆనందం చింతకును మార్చుకోండి. ఇక్కడ ద్విమనస్కుల విషయం రాయబడి ఉంది కనుక 2 చోట్ల కూడా ఏడవండి, రోధించండి, అంగలార్చండి అని చూస్తున్నాం. ఇర్మియాలోనైతే అంగలార్పు విద్య అనే మాట వాడబడింది. ఈరోజు మన బైబిల్ స్టడీలో అంశం పేరు ఇదే, అంగలార్పు విద్య. ఈ అంగలార్పు విద్య చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకంటే కీర్తనలు 56:8 నా సంచారములు నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. కనుక నా సంచారములు నీవు లెక్కించి ఉన్నావు అంటున్నాడు. కనుక మన సంచారములు లెక్కించడమే కాకుండా నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడినవి, అవి నీ కవిలలో కనబడును కదా. కనుక కవిలే అంటే పుస్తకం. కనుక దేవుని కవిలలో మన కన్నీరు వ్రాయబడుతుంది. దేవుని దగ్గర ఒక బుడ్డిలో మన కన్నీరు భద్రం చేయబడుతుంది. అది ఎలాంటి కన్నీరు? కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయును. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును. చూసారా? కనుక దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేస్తుంది. ఈ దైవ చిత్తానుసారమైన దుఃఖమే కీర్తనలు 56:8 రాయబడినట్లుగా ఆయన బుడ్డిలో భద్రం చేయబడుతుంది. దేవుని దగ్గర ఉన్న పాత్రలో, బుడ్డిలో దాయబడే కన్నీరు దైవ చిత్తానుసారమైన కన్నీరు. 56:8 కీర్తన, నా సంచారములు నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు
నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. కనుక దేవుని కవిలలో కనబడే కన్నీరు, కొరింథీ 2:7 దైవ చిత్తానుసారమైన కన్నీరు. కనుక దైవ చిత్తానుసారమైన కన్నీరు దేవుని కవిలలో కనబడే కన్నీరు అని మనం మర్చిపోవద్దు. కనుకనే మన మూలవాక్యం ఇర్మియా గ్రంథం 9:20 ఈనాటి అంశం యొక్క మూలవాక్యం. ఇర్మియా 9:20. స్త్రీలారా, యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి. అంగలార్పు విద్య, అంగలార్పు విద్య అనేది అంశం. అంగలార్పు విద్య. కనుక అంగలార్పు విద్యను నేర్పుడి అని మనం వాక్యంలో చూస్తున్నాం. అంగలార్పు విద్య. కనుక ఈనాటి మన అంశము అంగలార్పు విద్య అనేది మన అంశం. మంచిది, మనం చూద్దాము. బైబిల్లో అంగలార్చి దేవుని ద్వారా ఎన్నో గొప్ప కార్యాలను చూసిన భక్తుల గురించి మనం చూద్దాం. బైబిల్లో అంగలార్చి దేవుని ద్వారా గొప్ప కార్యాలను చూసిన భక్తులను మనం చూద్దాం. మొట్టమొదటిది ఈ ఇర్మియానే. అంగలార్పు విద్య నేర్పండి ఒకరికొకరు అని చెప్పిన ఇర్మియానే. ఆయనకు పేరుంది ఇర్మియాకు, తెలుసా? విలపించు ప్రవక్త. అసలు ఆయన రాసిన ఒక పుస్తకమే విలాప వాక్యం, అంటే ఏడుపు వాక్యములు. ఆయన రాసిన ఒక పుస్తకానికే కన్నీటి వాక్యాలు అని అర్థం. ఏడుస్తూ రాసిన వాక్యాలు అని అర్థం, విలాప వాక్యములు. కనుక విలపించు ప్రవక్త అంటారు ఇర్మియాను. మీకు 2 వచనాలు మీకు చూపిస్తాను. ఆయన కన్నీరు, ఆయన విలాపం, ఆయన అంగలార్పు విద్య ఎంత గొప్పదో. విలాప వాక్యాలు 3. విలాప వాక్యాలు గ్రంథం. ఆయన విలపించే విలాపం నేర్చుకోండి అన్నాడు. 3:48. విలాప వాక్యాలు 3:48. నా జనులకు కలిగిన నాశనమును నేను చూడగా నా కన్నీరు ఏరులై పారుచున్నది. చూసారా, జనులు ఇష్టానుసారం బ్రతికి. ఇర్మియా ఇశ్రాయేలీలు యూదా రాజ్యం చెరకు వెళ్ళక ముందు ఏడ్చాడు. చెరకు వెళ్ళాక ఆయన యెరూషలేములో ఉన్నాడు, అప్పుడు ఏడ్చాడు. కనుక చెరకు వెళ్ళక ముందు ఏడ్చాడు, వెళ్ళేందుకు ఏడ్చాడు. వెళ్ళకముందు ఎంత చెప్పినా వింటలేరని ఏడ్చాడు. వెళ్ళాక అయ్యో నా జనులు ఇలాగ అయిపోయారు అని ఏడ్చాడు. ఇప్పుడు ఆయన కన్నీరేం వృధా కాలేదు. ఇప్పుడు ఇర్మియా ఏం సాధించాడయ్యా, ఎవరు విన్నారు ఇర్మియా మాట అని అనిపిస్తుంది. కానీ అనిపించవచ్చు ఒకవేళ. కానీ ఇర్మియా దేవుడు ఏం చెప్పను అది చెప్పాడు, అంతే. ఇర్మియా వాళ్ళ కొరకే ఏడ్చాడు. ఇర్మియా కన్నీరు వృధా కాలేదు. మరలా 70 సంవత్సరాల తర్వాత దేవుడు చెప్పినట్లుగా వాళ్ళని విడిపించాడు. ఇష్టపూర్వకంగా అనేకులు వచ్చారు, కొందరు ఆయా ప్రాంతాల్లో స్థిరపడ్డారు. కనుక ఒక భక్తుని కన్నీరు వృధా కాదు. కొన్నిసార్లు మనం చూడలేకపోవచ్చు, మన తర్వాత కూడా కార్యాలు జరగవచ్చు, మన తదనంతరం కూడా కార్యాలు జరగవచ్చు.
కనుక మన కన్నీరు వృధా కాదు. దైవ చిత్తానుసారమైన దుఃఖం వృధా కాదు. అందుకే అంగలార్పు విద్య మనం అభ్యసించాలి. ఈరోజు మన బైబిల్ స్టడీ యొక్క అంశము పేరు అంగలార్పు విద్య. ఎంతగానో అంగలార్చిన ఇర్మియా, మీరు కూడా అంగలార్చండి. ఒకరికొకరు అంగలార్చడం, ఏడవడం నేర్పించండి. యాకోబు కూడా ద్విమనస్కులారా ఏడవండి అన్నాడు, వ్యాకుల పడండి అన్నాడు. ద్విమనస్కులుగా ఉంటే ఏడవాలి. నువ్వు బాగున్నా ద్విమనస్కులుగా ఉన్న వాళ్ళ కొరకు ఏడవాలి, ఇంకా దేవునిలోకి రాని వాళ్ళ కొరకు ఏడవాలి. విలపించు ప్రవక్త ఇర్మియా అంగలార్పు విద్యను అభ్యాసం చేయమంటున్నాడు. నా జనులకు కలిగిన నాశనము నేను చూడగా నా కన్నీళ్లు ఏరులై పారుచున్నవి. ఇది వర్ణన. ఆయన భారాన్ని, ఆయన కన్నీళ్లను వర్ణిస్తున్నాడు. ఒక కన్నీరు ఏరులాగా పారుతుందా? అది వర్ణన. అంతగా నా కన్నీరు ఉంది, అంతగా నాకు బాధ ఉంది, అంతగా నాకు భారం ఉందని అర్థం. ఇంకో మాట అంటాడు ఇర్మియా, చూడండి. కనుక మన కళ్ళు చెమర్చాలి, మన గొంతు జీరబోవాలి, మన హృదయం భారంతో నిండాలి, మనం కన్నీటి ప్రార్థనలు చేయాలి, మన కళ్ళు చెమ్మగిల్లాలి. ఈ రోజులు మరీ భయంకరంగా ఉన్నాయి. నమ్మకంగా బ్రతున్న వారం ఏడవాలి, పడిపోయిన వాళ్ళ కొరకు ఏడవాలి, ఇంకా రక్షణ పొందని వారి కొరకు ఏడవాలి. మనకు దేవుడు అన్నీ మంచిగా ఇచ్చి ఉండొచ్చు, అలా అని మనం నిర్లక్ష్యంగా ఉండొద్దు. అనేకుల కొరకు ఏడవాలి, ఇంకెక్కువ ఏడవాలి. ఏడ్చేవాళ్ళు ఇంకెక్కువ మూలుగాలి. రోజులు బాగలేవు. నూతన ఆత్మల కొరకు బాధపడుతుంటే దొరకట్లేవని ఉన్నవాళ్ళే తప్పిపోతున్నారు. ఏడవాలి, కన్నీరు కార్చాలి. ఇర్మియా ఇంకో చోట అంటాడు, ఇర్మియా 9, ఇక్కడ ఈ మాట ఇంకా ఎలా ఉంటుందో చూడండి. ఇర్మియా 9:1, నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడుచున్నట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ల ఊటగాను ఉండునుగాక. నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ల ఊటగాను ఉండునుగాక. ఇది ఆయన ఆకాంక్ష, ఆయన ప్రార్థన. కనుక విలపించు ప్రవక్త ఇర్మియా విలపించమంటున్నాడు. విలపించు ప్రవక్త ఇర్మియా అంగలార్పు విద్యను అభ్యాసం చేయమంటున్నాడు. ఇంకా రక్షణ పొందిన వారి రక్షణ కొరకు, రక్షించబడి పడిపోయిన వారి కొరకు, కొంతకాలం బాగా సేవ చేసి స్వార్థపరులై ఎంతో గొప్ప సేవ చేయవలసిన వాళ్ళు వెనకడుగు వేస్తున్నందుకు, ఎంతో భయంకరమైన దుర్బోధలు పెరిగిపోతున్నందుకు, ఇంకా ఎన్నో ఏండ్లైనా బోధకులు కావలసి ఉండి ఇంకా మూలపాఠాలు వింటున్న వారి కొరకు, అవసరమైన వారి కొరకు, నేర్చుకుంటున్న వారి కొరకు, ఇంకా పసిపిల్లలుగా ఉంటున్న వారి కొరకు, మాంసము బలమైన శక్తివంతమైన ఆహారం తినవలసిన వారై ఉండి ఇంకా పాలే తాగుతున్న వారి కొరకు ఏడవాలి. మనం ఇర్మియా వలె మనకు కూడా మన తల కూడా జలమయం కావాలి, మన కన్నులు కూడా కన్నీటి ఊట కావాలి.
అంగలార్చాలి. అంగలార్పు విద్య అభ్యాసం చేయాలి. రెండవది, ఎజ్రా గ్రంథంలో మనం చూస్తే, ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసెను. ఇశ్రాయేలీలలో పురుషులు, స్త్రీలు, చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా అతని యొద్దకు కూడి వచ్చి బహుగా ఏడవగా, ఎజ్రా ఏడుచుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేశాను. ఎజ్రాకి ఏమైంది? ఎజ్రా మంచి భక్తుడు, నమ్మకస్తుడు. తనకి ఇవ్వబడిన పని నమ్మకంగా చేసినవాడు, అకౌంటబిలిటీ ఉన్నవాడు. తనకు అప్పగించిన బంగారు, వెండి, ఇతర పాత్రలు, విలువైన పాత్రలని లెక్క చొప్పున తెచ్చి లెక్క చూసి ఇచ్చినవాడు. ధర్మశాస్త్రాన్ని ఎరిగినవాడు, బోధించినవాడు. జెరుబ్బాబెలు మందిరం కడితే ఎజ్రా వచ్చి ఆత్మీయ మందిరం కట్టాలని ప్రయాసపడినవాడు. ఎందుకు ఎజ్రా ఏడవాలి? ఎజ్రా ఏడవడానికి కారణం ఏంటి? ఎజ్రా ఏడవడానికి కారణం ఇశ్రాయేలీలు చెరకు వెళ్ళినప్పుడు ఆయా ప్రాంతాల్లోని అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్నారు. పాత నిబంధన కాలంలోని దేవుని మాటను వ్యతిరేకించి దేవుని మాటను మీరారు, ఆజ్ఞను మీరారు. అన్యజనులతో సాంగత్యమే వద్దంటే వివాహాలు చేసుకొని వారి విగ్రహాలకు, వారు పూజించే విగ్రహాలకు మొక్కారు. కనుక అందుకు ఏడ్చాడు బాగా. అంగలార్పు విద్య ఎజ్రాది, అంగలార్పు విద్య ఇర్మియాది. మళ్ళీ ఈ అంగలార్పు విద్యలు ఇప్పటి వరకు చేసిన వాళ్ళలో లింక్ ఉంది. ఏంటి ఆ లింకు, సంబంధం? ఈ ఏడుపుల కంటే ఈ ఏడుపుల కారణాలకు లింక్ ఉంది. ఎంత చెప్పినా విననందుకు ఏడ్చాడు ఇర్మియా. వీళ్ళే బబులోను చెరకు వెళ్ళారు, చెరకెళ్ళినందుకు ఏడ్చాడు ఇర్మియా. ఆ బబులోను చెర నుండి వచ్చిన వారు అన్య స్త్రీలను పెళ్లి చేసుకొని ఉండగా ఎజ్రా ఏడ్చాడు. చూసారు అసలు ఎంత భారం అంటే ఎజ్రాది. 3వ వచనం చూడండి, 9వ అధ్యాయం ఎజ్రా గ్రంథం 3వ వచనం చూస్తే, నేను ఈ సంగతులు విని నా వస్త్రమును పై దుప్పటిని చింపుకొని నా తల వెంట్రుకలను, నా గడ్డము వెంట్రుకలను పెరికి వేసుకొని విభ్రాంతి పడి కూర్చుంటిని. తల వెంట్రుకలు ఏమండి? నా తల వెంట్రుకలను, నా గడ్డపు వెంట్రుకలను పెరికి వేసుకొని. బాబా, ఇది చదివినప్పుడు అయితే నాకు అసలు ఒక వెంట్రుక మనం లాగితేనే ఎంత పెయిన్ ఉంటుంది. పెరికేసుకున్నాడంట ఆయన. పండితులు కొందరు అంటారు ప్రభువు గడ్డం కూడా పెరికారు, తల వెంట్రుకలు గడ్డం పెరికారంటుంటారు. చాలా రకాలుగా ప్రభువును హింసించారు. అయితే ఇక్కడ పరిస్థితిలో అది ప్రభువు మన రక్షణార్థం హింసించబడ్డాడు. ఇక్కడ ప్రజలు చేసిన పాపాల కొరకు ఎజ్రా
అయ్యో ఏంటి పరిస్థితి అని వాళ్ళ క్షమాపణ కొరకు, వాళ్ళ బాగు కొరకు తానే గడ్డం తానే జుట్టు పెరికేసుకున్నాడు. వాటి బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఎజ్రాది. ఎంత అద్భుతమైన క్యారెక్టర్. ఎజ్రా ఏడుస్తుంటే మందిరం దగ్గర సాగిలపడి ఇక ఒక్కొక్కరు చూసి అందరూ వచ్చి వాళ్ళు ఏడవడం మొదలుపెట్టారు. ఏడ్పించిన ఎజ్రా ఆ కన్నీళ్లు పశ్చాత్తాపంలోంచి వచ్చి తర్వాత వాళ్ళు దిద్దుకొని ఆధ్యాత్మిక పునరుద్ధరణ జరిగింది. ఆత్మీయ పునరుజ్జీవాన్ని తీసుకొచ్చిన వాడు ఎజ్రా. కన్నీళ్ల ద్వారా, ఆ భారం ద్వారా. అంగలార్పు విద్య పునరుజ్జీవాన్ని తీసుకొస్తుంది, దిద్దుబాటును తీసుకొస్తుంది, ఉజ్జీవాన్ని తీసుకొస్తుంది, రిఫార్మేషన్ తెస్తుంది, రివైవల్ తెస్తుంది. కన్నీరు, అవర్ టీయర్స్, క్రైస్తవుల కన్నీరు దైవ చిత్తానుసారం బ్రతుకుతున్న వారి కన్నీళ్ళు సామాన్యమైనది కాదు. ఒక్క బొట్టైనా పవర్ఫుల్. ఈ కంట్లోంచి ఒక్కటి రాలినా భక్తిగా బ్రతికే వారి కన్నీరు పరుల జోలికి పోయి తెచ్చుకునేవి కావు. దైవ చిత్తానుసారమైన కన్నీరు చాలా శక్తివంతమైంది. అట్టి కన్నీరు, భక్తిపరుని కన్నీరు ఆయన కవిలలో భద్రం చేయబడి ఉంటుంది. ఆయన దగ్గరున్న బుడ్డీలో, పాత్రలో దాచబడి భద్రం చేయబడి ఉంటుంది. ప్రభు దగ్గరున్న కవిలలో కీర్తనలు 56:8, నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. ఇర్మియా 9:20, స్త్రీలారా యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి, మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి. ఎజ్రా నేర్పించాడు. తాను ఏడ్చాడు, గడ్డం పెరుక్కుని బట్టలు దించుకొని దేవుని మందిరం దగ్గర ఏమండి ఏడుస్తా ఉన్నాడు. 10:1 ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడుచు పాపములు ఒప్పుకొని ప్రార్థన చేసిన ఇశ్రాయేలులో పురుషులు, స్త్రీలు, చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా అతని యొద్దకు కూడి వచ్చి బహుగా ఏడ్చిరి. అంగలార్పు విద్య నేర్పించిన ఎజ్రా. మన సంగతి ఏంటి? ఎన్నడన్నా కన్నీటి ప్రార్థన చేశామా? చేసి ఉంటాం. ఎన్నిసార్లు చేశాం? ఎంతగా చేశాం? ఎలా చేశాం? కనుక ఎలా చేస్తాం మన కన్నీటి ప్రార్థన? ఎంత భారంతో చేశాం? ఎంత విరిగి నలిగిన హృదయంతో చేశాం? ఎంత ఎదుటివారి క్షేమం కోరి చేశాం? ఎంత మనం బాగున్నా బాగులేని వాళ్ళ కొరకు చేసాం? మనం బాగులేనప్పుడు చేసి ఉంటాం, మంచిదే, ఏడ్చి. మనం బాగున్నా బాగులేని వారి కొరకు ఏడ్చి ఎన్నిసార్లు చేసాం ప్రార్థన? యథార్థంగా ప్రశ్నించుకుందాం. మూలిగినామా? కనీసం మూలిగామా? అయ్యో అన్నామా? కనీసం అబ్బా అనిపించిందా? కనీసం అరే అనిపించిందా? అయ్యో ప్రభువా అని ఎవరి కోసమైనా భారంతో మూలుగుతూ ఎన్నిసార్లు ప్రార్థన చేస్తాం? ఎంతమంది కోసం చేస్తాం? ఎంత చేస్తున్నాం? పరిస్థితులు ఎట్లున్నాయి? మనం ఏం చేస్తున్నాం? అన్ని సమృద్ధిగా ఉన్నాయి, ఏదంటే అది టేబుల్ మీదకి వస్తుంది. షాపుకు పోయి కొనుక్కొచ్చుకునేది కూడా లేదు ఈ రోజుల్లో. ఇంట్లో ఉండి స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. హైదరాబాద్ వాళ్ళకు, మరి మనకు డిస్టిక్స్లో కూడా కొన్ని ఉన్నాయి. హైదరాబాద్లో అయితే బోలెడు. బుక్ చేస్తే 5-10 నిమిషాల్లో గేట్ దగ్గరకు వచ్చి
ఫోన్ చేస్తూనే ఉన్నాడు, సార్ వచ్చామంటున్నారు. సరే, టెక్నాలజీ దేవుడిచ్చాడు మన అవసరాల కొరకు. ఇప్పటి పరిస్థితులు దేవునికి అన్నీ తెలుసు కదా. మన మోకాళ్ళ నొప్పులు, మోచేతుల నొప్పులు తెలిసి ఇప్పుడు హోమ్ డెలివరీలు ఎక్కువైపోయాయి. దేవుడే పెట్టించాడు అవి కూడా మన నొప్పులకు. మనం గనక ఒకవేళ ఎల్బీ నగర్ దాకా పోయి సామాను కొనుక్కొచ్చుకున్నాం అనుకో, సామానుకు 100 రూపాయలు అయితే తెల్లారి హాస్పిటల్కి 1000 రూపాయలు అవుతాయి. అందుకే దేవుడు హోమ్ డెలివరీలు పెట్టించాడు. ఇర్మియా 33:3. సీరియస్గానే చెప్తున్నా నేను. మన క్షేమం కోసం ఎన్ని చేస్తున్నాడు చూడండి దేవుడు. స్తుతించండి దేవుని. అలానే సోమరులు కావద్దు. ఇర్మియా 33:3. నన్ను అడుగుము, నీవు గ్రహింపలేని సంగతులను, గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నేను నీకు తెలియజేస్తాను. ఒకప్పుడు హోమ్ డెలివరీ ఎక్కడుంది? కనుక ఇప్పుడు హోమ్ డెలివరీ చేస్తున్నారు. చిన్న చిన్న ఐటమ్స్ కూడా తెచ్చి, ఒక టూత్ పేస్ట్ బుక్ చేసినా తెచ్చిస్తున్నారు. చిన్న కిలో రైస్ అని బుక్ చేసినా తెచ్చిస్తున్నారు. వెజిటబుల్స్ బుక్ చేసినా తెచ్చి, బిగ్ బాస్కెట్ అంటే ఎన్ని రకాలు ఉన్నాయి. బ్లింకిట్, బోలెడు ఉన్నాయి. ఎవరిచ్చిన ఆలోచన ఇది? ఎవరిచ్చిన టెక్నాలజీ? సెల్ ఫోన్, స్మార్ట్ ఫోన్ ఉండబట్టే ఇవన్నీ నడుస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ ఎవరు కనిపెట్టేలా చేశారు? ఇంటర్నెట్ ఉండబట్టే కదా అన్నీ నడుస్తున్నాయి. ఇంటర్నెట్ ఆ జ్ఞానం ఎవరు ఇచ్చారు? దేవుడు. కనుక మనకన్నీ తిమోతిలో ఉంటుంది కదా, సుఖముగా అనుభవించుటకు సమస్తమును ధారాళముగా దేవుడు దయచేస్తుంటే సోమరులమై ఇంట్లో కూర్చొని ఎన్నో భయంకర పరిస్థితులు కనిపిస్తున్నా కన్నీరు గారవకుండా, అంగలారపు విద్య అభ్యసించకుండా కిల నవ్వుకుంటూ తిరుగుతున్నామా? నవ్వేటప్పుడు నవ్వాలి, ఏడ్చేటప్పుడు ఏడవద్దా? మీ నవ్వు ఏడుపుకునకును, మీ ఆనందాన్ని దుఃఖమునకు మార్చుకోండి అన్నాడు యాకోబు. నీ విషయం, తోటివారి విషయం. ఇదొక చాలా ప్రాముఖ్యమైన సబ్జెక్ట్, ఇది విషయం. ఇది ఇలాంటివి ఇంకెక్కువ బోధించబడాలి సంఘాల్లో. ఎప్పుడు దేవుడు దీవిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు ఇది చేశాడు, అది చేశాడు, అంత చేస్తాడు, ఇంత, ఇదే ఎక్కువ అవుతున్నాయి చాలా. అవన్నీ నిజమే. నువ్వు మంచిగా బ్రతికితే నువ్వు అడగకుండా చేస్తూనే ఉంటాడు. ఎడవండి అని చెప్పేవాళ్ళు ఎంతమంది? కష్టాలు వస్తాయి అనుభవించండి అని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? అందరూ సంతోషం. ఎంతమంది? మీ ఆనందాన్ని దుఃఖానికి మార్చుకోండి అని చెప్పేవాళ్ళు ఎంతమంది? అంగలార్పు విద్య అభ్యసించమని చెప్పేవాళ్ళు ఎంతమంది ఈ రోజుల్లో? ఒకరు అలా చెప్పేవాళ్ళను ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఈ రోజుల్లో? ఇష్టపడాలని కాదు విషయం, కానీ అలాంటి సందేశాలు ఇష్టంగా వినేవాళ్ళు ఎంతమంది ఈ రోజుల్లో? ఇదేందండి బాబు ఏడవ అంటాడు, నవ్వమంటే బాగుంటుంది. కానీ దేవుని వాక్యం రిజాయిస్ ఆల్వేస్ ఇన్ ద లార్డ్ అంటే ఏంది ఏడవంటున్నాడు? మరి యాకోబులో ఏడవమని ఉంది, ఇర్మియాలో అంగలార్పు విద్య అభ్యసించమని ఉంది. వాక్యం అన్ని కోణాల్లో ధ్యానం చేయాలి. ఏడ్చేటప్పుడు ఏడవాలి, నవ్వేటప్పుడు నవ్వాలి, ఆనందించేటప్పుడు ఆనందించాలి, దుఃఖపడేటప్పుడు దుఃఖపడాలి. నేను చాలాసార్లు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. దేవుడిచ్చిన గ్రహింపును బట్టి దేవునికే మహిమ. ఆనందంలో కూడా దుఃఖపడగలవాడే నిజమైన క్రైస్తవుడు అనొచ్చు ఒక విధంగా. దుఃఖంలో కూడా ఆనందించగలవాడే నిజమైన అంటే ఉన్నతమైన విధానంలో దేవుడు ఆశించే స్థాయిలో బ్రతుకుతున్న క్రైస్తవుడు. ఈ మాట అనొచ్చుగా. కనుక నెహెమ్యాకి ఏమైందండి? ఆయన అంత ఉన్నతంగా ఉన్నాడు,
ఆయన గడ్డం పెరుక్కొని జుట్టు పెరుక్కొని దేవుని మందిరం దగ్గర సాష్టాంగపడి పడిపోయి అంగలారుతున్నాడేంది? ఏమైంది నెహెమ్యాకు? ఎజ్రాకు సార్, ఎజ్రాకు ఏమైంది? నెహెమ్యా కూడా చూద్దాం. కోటలో ఉండి ఆయన ఎందుకు ఏడ్చాడు? ఎంతోమంది ఉన్నారు నూతన నిబంధనలు కూడా ఏడ్చిన వాళ్ళు. ఏమైంది? మంచి మంచి వాళ్ళు ఏమైంది? పౌలుది కూడా చూస్తాం తర్వాత. ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి అన్న పౌలే 3 ఏళ్ళు ఏడ్చానే రాత్రింబగలు అన్నాడు. ఏమైంది పౌలుకు? 2 తీసుకోవాలి, 2 కోణాలు ఉన్నారు. ఎందరో చెప్పేవాళ్ళు అన్ని కోణాలు. వారిని బట్టి దేవుని స్తోత్రం. ఈ రోజుల్లో చూస్తే ఎక్కువగా ఇలాంటి వినబడకపోవడం బాధ కలుగుతుంది. ఎందుకంటే ఏడవాల్సిన అవసరత పెరిగిపోతుంది, ఏడ్చే వాళ్ళు తరిగిపోతున్నారు. ఇదే విచారం. వెరీ ఏమో అంటారు కదా, వెరీ ట్రాజిడీ. చాలా విచారకరం. కనుక ఏడుద్దాం, ఇకనైనా బాగా ఏడుద్దాం, మూలుగుదాం, మౌన రోదన చేద్దాం. కొన్నిసార్లు బయటికి ఏడవలేకపోవచ్చు, మౌన రోదన చేద్దాం, మౌన రోదన చేద్దాం. ఒకసారి ఏసీ కారులో వస్తున్నాను నేను, నాదేం కాదు, తమ్ముని కారులో వస్తుంది నల్గొండ నుంచి. చల్లగా ఉంది కారు, ఒక్కనే వస్తున్నా. ఎందుకో తీసుకుపోయినా అవసరం ఉండి, నా అనుభవం చెప్తున్నా. కారు చల్లగా ఉంది, మనసు భారంగా ఉంది. దాదాపు హైదరాబాద్ వచ్చేసరికి చాలా దూరం, ఎంతో దూరం ఏడ్చాను. ఒక్కనే డ్రైవ్ చేస్తున్నాను, ఏడుస్తూనే ఉన్నాను. కారు చల్లగా ఉంది, కారు కండిషన్లో ఉంది, కానీ సౌఖ్యంగా వస్తున్నాను హైదరాబాద్కి. కానీ మనసు ఆగట్లేదు. కొన్ని విషయాలు ఆలోచిస్తా, ఒంటరిగా ఉండేసరికి ఆలోచనలు ఎక్కువైపోయి ఏడుస్తా ఉన్నాను. ఏడ్చాను బాగా. సౌఖ్యాల్లో కూడా కన్నీరు, దేవునికే మహిమ. కన్నీరు కార్చాలి మనం. కనుక రెండవది, అంగలార్పు విద్య చేసిన వారు ఎజ్రా. మొదటిది ఇర్మియా, రెండవది ఎజ్రా, మూడవది ఎస్తేరు గ్రంథం. తిరిగి నేను ఒక సీక్వెన్స్లో కూడా చెప్తున్నాను. చెరకు ముందు ఇర్మియా, చెర నుండి విడిపించబడ్డ తర్వాత ఎజ్రా. ఫస్ట్ జెరుబ్బాబెల్ నడిపించాడు చెర నుండి, బబులోను చెర నుండి. తర్వాత ఎజ్రా నడిపించాడు. తర్వాత ఎజ్రాకు నెహెమ్యాకు మధ్యకాలం ఎస్తేరు కాలం. ఆ కాలంలో ఏడ్చాడు ఒక ఆయన. చూడండి, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. జరిగినదంతయు తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని, గోనె పట్టలు వేసుకొని, బూడిద పోసుకొని పట్టణం మధ్యకు బయలు వెళ్ళి మహాశోకముతో రోదనము చేసి మహాశోకముతో రోదనము చేస్తున్నాడు. తన జాతిని చంపబోతున్నారు, ఆమాను కుట్ర చేశాడని. వీళ్ళు యెరూషలేము వెళ్ళడానికి పూర్తి స్వేచ్ఛను రాజు ఇచ్చినా వెళ్ళకుండా అక్కడే ఉన్నవాళ్ళు. అక్కడ కొనుక్కొని అవి భూములు, అవి స్థలాలు, ఇండ్లు కట్టుకొని కొనుక్కొని సెటిల్ అయిపోయారు బాగా. మళ్ళీ బబులోన్ అంటే ఆ రోజు ఎలాంటిది, బాగా డెవలప్డ్ కదా, అగ్రరాజ్యాలు కదా అక్కడ ఏలింది రాజులు. ఇప్పుడు అమెరికాలో ఉన్న వాళ్ళు ఎట్లనో అప్పుడు ఆ దేశాలు అంటే సంపద విషయం లోకరీతిగా చూస్తే, లోకస్తులు ఆలోచించినట్టు చూస్తే అమెరికా 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 అంటారే ఇప్పుడు. అట్లనే అక్కడ అది పెద్ద రాజు దగ్గరికి చెరపట్టుకొని పోయినా చిన్నగా అక్కడ ఉన్నారు, చిన్నగా సెటిల్ అయ్యారు, ఉద్యోగాలు, ఏదో పనులు సంపాదించుకొని ఆస్తులు సంపాదించుకున్నారు. మీకు ఆశ్చర్యకరమైన విషయం ఒకటి చెప్పనా? అక్కడ వీళ్ళతో పాటు జెరుబ్బాబెలు, ఎజ్రా వాళ్ళ నడిపిస్తున్నప్పుడు, తీసుకొస్తున్నప్పుడు వాళ్ళతో పాటు
వస్తున్న ఇశ్రాయేలుతో పాటు వాళ్ళ దాసులు దాసీలు కూడా వచ్చారు. అర్థమైందా? అంటే చెరలో ఉన్నప్పుడు వాళ్ళు డెవలప్ అయ్యి, అంటే సంపాదించుకొని కష్టపడి అది చేసి, వాళ్ళు చెరలో ఉన్న వాళ్ళు ఫైనాన్షియల్గా ఆయా రకాలుగా బలపడి దాసులను దాసీలను కొనుక్కున్నారు, అమ్మేవాళ్ళు ఆ రోజు. చూసారు? చెరలో ఉన్నప్పుడు కూడా దేవుడు వాళ్ళు దాసీలను పెట్టుకునే స్థితికి తీసుకొచ్చాడు. ఎంత దయగలవాడండి దేవుడు! అలా కూడా ఆలోచించవచ్చు. తిరిగి అలా సంపాదించుకొని కొందరు అయినా వచ్చేసారు, వాళ్ళని తీసుకొని. కొందరు అక్కడే ఉండిపోయారు. ఆ ఉండిపోయిన వాళ్ళకు కీడు తలపెట్టింది హామాను అన్నట్టు. కనుక ఎజ్రా తర్వాత నెహెమ్యా వస్తాడు కదా. ఆ నెహెమ్యా, ఎజ్రా తర్వాత నెహెమ్యా వచ్చే కాలం మధ్యల కాలంలో చరిత్ర, ఎస్తేరు చరిత్ర. హామాను కుట్ర అన్నీ మనకు తెలుసు కదా. శాసనం బయలుదేరింది, ఎక్కడ ఏ సంస్థానాల్లో యూదులున్నా చంపేయండి ఒకటి రోజు. అప్పుడు అంగలార్పు విద్యే కాపాడింది. దేవుడే అంటే అంగలార్పు కాపాడింది, అంటే దేవుడే అంగలార్పు చూసి కాపాడింది. ఆ అంగలార్పు విద్య అక్కరొచ్చింది దేవుని దయ పొందడానికి. చేస్తున్నాం ప్రార్థనలు ఎన్నో, కానీ కన్నీటి ప్రార్థనలెన్ని, మూలుగులతో కూడిన ప్రార్థనలెన్ని, భారంతో కూడిన ప్రార్థనలెన్ని, నిజమైన పట్టుదలతో కూడిన ప్రేమతో కూడిన ప్రార్థనలెన్ని. అయ్యో ఇట్లయిపోతున్నారే వీళ్ళు అని పడిపోయిన వారి గురించి బాధ ఉండి మనసు నొప్పి ప్రార్థన చేస్తున్నాము. ఇంకా రక్షణ పొందక విచ్చలవిడిగా బ్రతున్న వారి కొరకు, అయ్యో నా సాటి మనుషులు, తోటి మనుషులు, మానవ జాతి అని ప్రార్థన చేస్తున్నాము. అసలు ప్రార్థన కూడికి ఎంతమంది వస్తున్నారు? వ్యక్తిగత ప్రార్థనలు ఎంతమంది మూలుగుతున్నారు, కన్నీరు గారుస్తున్నారు, మౌన రోదన చేస్తున్నారు? పరిశీలించుకోవాలి. ఉన్నారు ఎందరు లేనివారు ఎందరు, కొందరు ఎందరు. ఎందరో లేక కొందరు. కనుక ఎజ్రా అంగలార్పు విద్య అభ్యాసం చేయించగా పునరుజ్జీవనం వచ్చింది. మొర్దెకై అంగలార్పు విద్య చూపించగా, ఎస్తేరు కూడా దాన్ని నేర్పించగా, యూదులంతా ఎవరైతే వారిని ఒకే రోజు చంపాలనుకున్నారో, యూదులే శత్రువులను నిర్మూలన చేసుకునే స్థితికి వచ్చారు. తిరిగి ఇంకొక శాసనం చేయబడింది. మనకు అదంతా తెలుసు. వీధుల్లో పడి ఏడ్చిన వాళ్ళు పూరీము అనే పండుగ చేసుకున్నారు. ఇవన్నీ మనకు తెలిసినవే. మళ్ళా అయినా మన కన్నులు చెమర్చట్లేవు, కొందరివో ఎందరివో. కొన్ని కళ్ళు చెమర్చినా తిరిగి మళ్ళీ తేలికగా తీసేసుకుంటున్నాం. ఆ భారం తగ్గిపోతుంది, ప్రయత్నాలు తగ్గిపోతున్నాయి. వాళ్ళని బాగు చేసే ప్రయత్నం, ప్రభులోకి నడిపించే ప్రయత్నం. అంగలార్పు విద్యను అభ్యసించాలి ప్రియులారా. ఎడవాలి. దైవ చిత్తానుసారమైన దుఃఖం, సంఘ క్షేమాభివృద్ధి కొరకైన దుఃఖం అవసరం. 4వది నెహెమ్యా, 4వ భక్తుడు. నెహెమ్యా గ్రంథంలో
మనం చూస్తే ఈయన షూషను కోటలో ఉన్నా కానీ 4వ అధ్యాయం 1వ వచనం, 4వ వచనం 3 నుండి, మరియు అమ్మోనీయుడైన 1వ అధ్యాయం, నేను 4వ అధ్యాయం చదువుతున్నాను. 1వ అధ్యాయం 4వ వచనం, 3-4 వచనాలు. నెహెమ్యా 1:3-4. వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుతున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారం పడదోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. చెప్తే ఏం చేశాను నేను? ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తే కనుక దాదాపు 40 దినాలు, లేక సంఖ్య ఏదైనా చాలా రోజులు పండితులు చెప్తుంటారు. చాలా దినాలు ఆయన కూర్చొని షూషను కోటలో ఉన్నోడు ఏడుస్తున్నాడు, ఉపవాసం ఉండి ఏడుస్తున్నాడు. అందుకే రాజుకు మంచి మనస్సు దేవుడిచ్చి పంపించగా ఆయనతో పాటు కొందరు వెళ్ళగా అక్కడ కూల్చబడిన ప్రాకారాలు కట్టబడి కాల్చబడిన గుమ్మాలు నిలబెట్టబడి యెరూషలేములో పుట్టిన ఆనందధ్వని బహుదూరం వినబడింది అని రాయబడింది. యెరూషలేములో పుట్టిన ఆనందధ్వని బహుదూరం వినబడిన ఈ ప్రతిష్ఠించిన రోజు అక్కడ యూదులంతా, ఇశ్రాయేల్ అంతా దేవుని స్తుతించినప్పుడు యెరూషలేములో పుట్టిన ఆనందధ్వని బహుదూరం వినబడింది. కనుక నెహెమ్యా అంగలార్పు, చెరకి ఇంకా వెళ్ళక ముందు ఇర్మియా అంగలార్పు, వెళ్ళిన తర్వాత ఇర్మియా అంగలార్పు, తిరిగి వారు నడిపించిన తర్వాత ఎజ్రా అంగలార్పు, తర్వాత చెర నుండి విడిపించబడక ఇంకా అక్కడే ఉన్నవారు వాళ్ళంతట వాళ్ళే ఉండి రాని వాళ్ళల్లో ఆమాను కుట్ర వల్ల నిర్మూలం కావాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు నెహెమ్యా మొర్దెకై అంగలార్పు, తర్వాత కాలంలో మరలా ఇంకొందరిని ఆ ప్రాకారాలు అలా ఉన్నాయని తెలిసినప్పుడు మరలా నెహెమ్యా వచ్చినప్పుడు, నెహెమ్యా విషయం తెలిసినప్పుడు ఆయన అంగలార్పు, అందరూ అంగలార్పు విద్యనే, కన్నీటి ప్రార్థనలే, గొప్ప గొప్ప కార్యాలు చేశాయి. అంటే దేవుడు గొప్ప కార్యాలు చేసాడు వారి కన్నీటి ప్రార్థన విని. కనుక మళ్ళా నేను చదువుతాను ఆ మాట, కీర్తనలు 56:8. నా సంచారములను లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. ఇర్మియా కన్నీరు దేవుని కవిలలో లేదంటారా, ఉండదంటారా? అద్భుతంగా కార్యాలు చేసిన దేవుడు. ఎజ్రా కన్నీళ్ళు దేవుని కవిలలో ఉన్నాయని మనం నమ్మొచ్చు కదా. ఎందుకంటే ఆయన కన్నీరు చూసి దేవుడు ఎంత అద్భుత కార్యాలు చేశాడు, పునరుజ్జీవనం తీసుకొచ్చాడు. తర్వాత మొర్దెకై కన్నీళ్ళు, నెహెమ్యా కన్నీళ్ళు దేవుని దగ్గర బుడ్డిలో ఉండదగిన కన్నీరు కావంటారా? మరి మన కన్నీరు? కనుక అంగలార్పు విద్య అభ్యసించాలి మనం. వాక్యం ఎంతో నేర్చుకుంటున్నాం మంచిదే, పాటలు ఎన్నో నేర్చుకుంటున్నాం మంచిదే, డబ్బులెన్నో దేవుని సేవకి ఇస్తున్నాం మంచిదే, సువార్త ఎంతో ప్రకటిస్తున్నాం మంచిదే, ప్రార్థిస్తున్నాం ఎంతో మంచిదే. అంగలార్పు విద్య సంగతి ఏంటి? క్రైస్తవుని కన్నీరు శక్తివంతమైంది. భారభరితమైన హృదయంతో కార్చే కన్నీరు పరలోకాన్ని కదిలిస్తుంది.
అనగా దేవుడు కార్యం చేసేలా చేస్తుంది, గొప్ప కార్యాలు చేసేలా చేస్తుంది. పరిస్థితులు బాగాలేవు, దుర్దినాల్లో ఉన్నాం, సాతాను తీవ్రంగా పనిచేస్తున్నాడు, ఎంతో వ్యతిరేకతలు, ఎన్నో పరిస్థితులు, రకరకాల పాపపు విషయాలు పెట్టరేగిపోతున్న దినాల్లో ఉన్నాం. యూత్ని ఎంతో దారుణంగా వాడు మిస్గైడ్ చేస్తున్నాడు, తప్పుడు మార్గాల్లో నడిపిస్తున్నాడు. ఇంకెక్కువ ఎడవాలి కదా. ఎందరో రాంగ్ స్టెప్ వేసి ఏడుస్తూ ఉన్నారు, వాళ్ళ బాగు కోసం మనం ఏడవాలి కదా. మా తల జలమయముగాను, నా కన్నీటి ఊటగాను అగునుగా అంటున్నాడు ఇర్మియా. ఆ జనులకు కలిగిన నాశనం చూడగా నా కన్నీళ్లు నాలో నుండి పొంగుతున్నాయి, నా కన్నీరు ఏరులై పారుతున్నాయి. విలపించు ప్రవక్త ఇర్మియా. ఆయన అలా విలపించాడు, అలా బ్రతికాడు. అంగలార్పు విద్య మీరు కూడా నేర్చుకోండి, ఒకరికొకరు నేర్పుకోండి. ఇంకా మనం చూస్తే నెహెమ్యా తర్వాత హిజ్కియాను కూడా మనం చూస్తాం. హిజ్కియా వ్యక్తిగతం తన కొరకు ఏడ్చాడు. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం, రాజుల 2వ గ్రంథం 20లో ఉంటుంది. యెషయా 38:3లో కూడా ఈ మాట ఉంటుంది. రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయం 3వ వచనం. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేనెట్లు జరిగించితునో కృపతో జ్ఞాపకం చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచూ యెహోవాను ప్రార్థించాను. చూసారా, ఇంకను 15 సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చేదని 6వ వచనం. కనుక నీవు ఇక మరణం కాబోతున్నావని యెషయా ద్వారా వర్తమానం దేవుడు పంపినప్పుడు హిజ్కియాకి ఇంకా బ్రతకాలని ఉంది. మరి ప్రభు కొరకు బ్రతికేమని చేయాలని మనసులో అనుకున్నాడు. ఇంకా అయ్యా నేను ఇలా బ్రతికాను నీకు తెలియదని ఏడ్చాడు. దేవుడు, నేను ఇంతకుముందే చెప్పాను, భక్తుని కన్నీరు చూసి ఊరుకోలేడు. సర్లే హిజ్కియా ఇంకో 15 ఏళ్ళు, అదే దేవుని ఆయన సార్వభౌమ చిత్తంలో ఇచ్చాడు. అందరూ ఏడ్చి ఆయుష్ ఇవ్వాలంటే అందరికి దేవుని చిత్త ప్రకారం వెళ్ళిపోవాలి మనం పిలిచినప్పుడు. హిజ్కియా ఒకవేళ అడిగాడు హిజ్కియా, దేవుడు ఆయన సార్వభౌమ చిత్తంలో ఇచ్చాడు ఆయుష్. కనుక హిజ్కియాది కూడా అంగలార్పు విద్యే, ఏడ్చి సాధించడం. చిన్నపిల్లలు ఏడ్చి సాధిస్తారు. అది మంచిదైనా చెడ్డదైనా జలుబు చేసేదైనా ఏడిచి కొనిపించుకుంటారు. కానీ దేవుని పిల్లలుగా మనం అర్థవంతమైన ఏడుపు ఏడవాలి. అర్థవంతమైన ఏడుపు ఏడవాలి, అనవసరమైన కన్నీరు కాదు, అర్థవంతమైన కన్నీరు కార్చాలి. సమయం అవుతుంది. 6వది మనం ముందుకు వెళ్ళిపోతే ఆదికాండంలో 22వ అధ్యాయంలో మనం చూస్తే యాకోబు ఇశ్రాయేల్గా కావడం కూడా 32వ అధ్యాయం 22వ వచనం 23 నుండి నేను చదువుతాను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తన కలిగినదంతా పంపివేసని యాకోబు ఒక్కడ మిగిలిపోయాను. ఒకరు నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను. తాను అతని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టాను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనను. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు
ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపమని, అందుకు ఆయన నీవు ఎందు నిమిత్తం నా పేరు అడుగుతావు అని చెప్పి అక్కడ అతనిని ఆశీర్వదించాను. చూసారా, యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని అయినను నా ప్రాణం దక్కినదని ఆ స్థలమునకు పెనియేలు అని పేరు పెట్టెను. అతడు పెనియేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయెను. నిజమైన వెలిగింపు కలిగింది యాకోబుకు. నిజంగా దేవునిలో లోతైన కార్యం జరిగింది. కనుక యాకోబు ఇశ్రాయేలు కావడానికి కారణం దేవునితో పెనుగులాట. ఆ పెనుగులాట ఏంటి? ఎంత పోరాటం? ఇశ్రాయేల్ అంటే దేవునితో పోరాడువాడు. ఏం పోరాటం చేశాడంటే అది హోషేయలో ఉంటుంది. హోషేయ గ్రంథంలో మనం చూస్తే హోషేయ గ్రంథం 12వ అధ్యాయం, నేను చాలాసార్లు చూపిస్తాను ఈ మాట, 3-4 వచనాలు. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకొని మగసిరి గలవాడై అతడు అతడు దేవునితో పోరాడు. ఏం పోరాటం? 4వ వచనం, హోషేయ 12:4. అతడు దూతతో పోరాడి జయమొందెను. అతడు కన్నీరు విడిచి అతని బ్రతిమిలాడి బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. అక్కడ ఆయన మనతో మాటలాడి కన్నీరు విడిచి అతని బ్రతిమిలాడెను. కన్నీరు విడిచి అతని బతిమాలెను. కన్నీరు విడిచి అతని బతిమాలెను. ఆ కన్నీరు విడవడమే ఆయన చేసిన పోరాటం. యాకోబుది కూడా అంగలార్పు విద్య. మోసగాడైన యాకోబు కూడా అంగలార్పు విద్యను నేర్చుకుని గెలిచాడు, మంచోడయ్యాడు, దేవుని దయ పొందాడు, ఆశీర్వదించబడ్డాడు, ఇశ్రాయేలు అయ్యాడు. 7వది చివరిగా నేను చెప్పి ముగిస్తాను. అపోస్తల కార్యాల గ్రంథం 7వ భక్తుడు లేక అంగలార్పు విద్యతో దేవుని నుండి గొప్ప కార్యాలు చూసిన వారిలో 7వ వారు. అపోస్తల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం. యెరూషలేముకు వెళ్తూ ఎఫెసు నుండి పెద్దల్ని పిలిపించి వారితో పౌలు అంటున్న మాట ఇది. వాళ్ళకు బాధ్యతలు గుర్తు చేస్తూ జాగ్రత్తలు చెప్తూ, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు కూడా మీలో ప్రవేశించే అవకాశం ఉంది, మీలో నుండి కూడా కొందరు లేస్తారు వ్యతిరేకంగా, జాగ్రత్తగా ఉండండి అని జాగ్రత్తలు చెప్తూ, సంఘ విషయం బాధ్యత కలిగి ఉండండి అని చెప్తూ ఆయన అన్న ఒక మాట 31 వచనం, 20-31. మీరును ఇలాగూ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు. ఏం చదువుతున్నా నేను? 31. నేను 35 చదువుతున్నాను సార్. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్తునని మీరు జ్ఞాపకం చేసుకొని మెలకువగా నుండుడి. 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్పి తినని మీరు జ్ఞాపకం చేసుకొని మెలకువగా ఉండుడి. ఫిలిప్పి 4:4. ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, రిజాయిస్ ఆల్వేస్ ఇన్ ద లార్డ్ అన్న పౌలు ఇంకో కోణంలో ఏడుస్తున్నాడు. ఒక విధంగా ఆనందం, క్రైస్తవులంగా ఆనందంగా బ్రతకాలి. ఏ స్థితిలోనే క్రైస్తవులముగా కన్నీరు కార్చాలి అనేకుల కొరకు ఏ స్థితిలో ఉన్నా. మనకేదో కావాలి, మనకేదో అది కావాలి, ఇది కావాలని ఏడవడం కాదు, అనేకుల మేలు కొరకు ఏడవడం.
మీ కొరకు 3 ఏండ్లు చూసారా, 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడిచానయ్యా, జాగ్రత్తగా ఉండండి. అందుకే ఆయన వెళ్తుంటే ఆయన మీద పడి వీళ్ళు ఏడ్చారు. కనుక పౌలుది కూడా అంగలార్పు విద్యే. దేవుని నుండి గొప్ప కార్యాలు, దేవుని ద్వారా గొప్ప కార్యాలు చేసిన, తలపెట్టిన, దేవుని గొప్ప కార్యాలు దేవుడు చేయగా, గొప్ప కార్యాలు పొందుకున్న, దేవుడు చేయగా చూసిన గొప్ప గొప్ప భక్తుల అందరి భక్తి జీవితంలో కన్నీరుంది, అంగలార్పు విద్య ఉంది వాళ్ళల్లో. ఎన్నో చెప్పొచ్చు ఇంకా చరిత్రలోంచి కూడా. సమయం అయిపోయింది, ముగిస్తున్నాను. కన్నేటి ప్రార్థన. డేవిడ్ బ్రేనార్డ్ ఎంతగానో విలపించేవాడు, ఎంత సేవ చేశారు చిన్న వయసులో. ఆయన డైరీ చదివి ఎంతమంది మారారు, ఆయన అనుభవాలు చదివి. నరమాంస భక్షకులను ఎంతమందిని ప్రభు దగ్గర తెచ్చాడు. ఎంతోమంది ఉన్నారు అలా కన్నీరు కార్చిన. ఇవాన్ రాబర్ట్స్ చిన్న వయసులో ఉద్యోగం ఎలా వచ్చింది? కన్నీరు. కనుక నేను మూలవాక్యం చదివి ప్రార్థన చేస్తాను. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనం. స్త్రీలారా, యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి. అంగలారుద్దాం, ఈ అంగలార్పు విద్యను నేర్పుదాం. ఎజ్రా అంగలార్చాడు, గడ్డం పెరుక్కున్నాడు, నెత్తి పెరుక్కున్నాడు, దేవుని మందిరం దగ్గర సాష్టాంగపడ్డాడు, బట్టలు చించుకొని, గడ్డం పెరుక్కొని, జుట్టు పెరుక్కొని సాష్టాంగపడి ఏడుస్తుంటే, రోదన చేస్తుంటే ఒక్కొక్కరు వచ్చి అందరూ రోధించడం మొదలుపెట్టారు. అంగలార్పు విద్య నెరిగిన ఎజ్రా అంగలార్పు విద్యను నేర్పించాడు. నీవు పరీక్ష చేసుకుందాం, నేను మనందరం పరీక్ష చేసుకుందాం. 7 విషయాలు నేను చూపించాను. ఇర్మియా అంగలార్పు విద్య ఆయన అభ్యాసం చేశాడు, అంగలార్పు విద్య నేర్చుకో అన్నాడు. ఎజ్రా అంగలార్పు విద్య ఎరిగినవాడు. మొర్దెకై అంగలార్పు విద్య నెరిగినవాడు. నెహెమ్యా అంగలార్పు విద్య నెరిగినవాడు. హిజ్కియా అంగలార్పు విద్య నెరిగినవాడు. యాకోబు అంగలార్పు విద్య నెరిగినవాడు. పరిశుద్ధ పౌలు, సెయింట్ పాల్ అంగలార్పు విద్య నెరిగినవారు. అనేకులకు ఆ అంగలార్పు విద్యను నేర్పినవారు. ఆ అంగలార్పు విద్య ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు చూసినవారు దేవుని ద్వారా. మనం ఆలోచిద్దాం, సీరియస్గా తీసుకుందాం దయచేసి. నీవు అంగలార్పు విద్య ఎరిగి అనేకుల కొరకు అంగలారుస్తుంటే సంతోషం, మౌన రోదన చేస్తుంటే సంతోషం, కన్నీరు గారుస్తుంటే సంతోషం, మూలుగుతుంటే సంతోషం. ఇంకెక్కువ సాగు. ఈ విషయంలో సరిగా లేని వారం ఎవరు ఉన్నా సరి చేసుకుందాం. మనం కూడా అంగలార్పు విద్యను ఇంకెక్కువ అభ్యాసం చేద్దాం, ఇంకా అనేకులకు నేర్పిద్దాం. దేవుని సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఇంకెక్కువగా అట్టి రీతిగా ప్రార్థిద్దాం, ప్రయాసపడదాం, ప్రభువును ఆనందింపచేద్దాం. లెట్ us pray. ప్రార్థన. దయగల తండ్రి, జీవం గల దేవా, అంగలార్పు విద్య అనే అంశం ద్వారా మాతో మాట్లాడారు. కృతజ్ఞతలు, మీకే మహిమ. సరిగా ఉన్న వాళ్ళం ఇంకెక్కువ ముందుకు సాగుటకు, సరిలేని వాళ్ళం సరి చేసుకొని మీరు ఆశించే స్థాయిలో ఈ అంశంలో ఉండుటకు
మీ కృపను ప్రసాదించండి. పరిశుద్ధాత్మ కార్యాలు జరిగించండి. క్రీస్తేసు ప్రభు ద్వారా విశ్వాసంతో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న తండ్రి యొక్కయు మన విమోచకుడు సజీవుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సన్నిధి సహవాసం మనకును తను ప్రేమించు సకల పరిశుద్ధులకును సదాకాలం తోడైండును గాక. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్.